ఈ స్ట్రాటజీ తెలియక నేను ఒక క్రోర్స్ లాస్ అయ్యా. మీరు కూడా అలాంటి మిస్టేక్ రిపీట్ చేయకుండా ఉండాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. రీసెంట్ గా ఒక ఫాలోవర్ నా దగ్గరకు వచ్చాడు. స్టార్ట్అప్ ఐడియా పిచ్ చేశాడు. బిజినెస్ ఐడియా స్ట్రాంగ్ గా ఉంది, మార్కెట్ లో ఎవరు లేరు, కానీ క్రోర్స్ లో ఇన్వెస్ట్మెంట్ కావాలి దానికి. అతను ఏమనుకుంటున్నాడు అంటే ఫస్ట్ ఇన్వెంటరీ బిల్డ్ చేస్తే కస్టమర్స్ తర్వాత ఆటోమేటిక్ గా వచ్చేస్తారని. ఈ స్టేజ్ లో చాలా మంది అదే మిస్టేక్స్ చేస్తారు. వాళ్ళ ఐడియా మీద చాలా హోప్ ఉంటుంది, కాన్ఫిడెన్స్ ఉంటుంది, అందుకే ఫస్ట్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేస్తారు. బట్ యాక్చువల్ ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ డిమాండ్ టెస్ట్ చేయరు. మీలో చాలా మంది కూడా ఇదే స్టేజ్ లో ఉన్నారని నాకు తెలుసు, ఎందుకంటే నేను కూడా అదే చేశాను కదా, అందుకే క్రోర్స్ లో లాస్ అయ్యా. అప్పుడు అర్థం కాలేదు, చెప్పడానికి ఎవరు కూడా లేరు. నేను అతనికి ఒకటే చెప్పా, ఇది బిల్డ్ చేసే ముందు ఫస్ట్ టెస్ట్ చేయని. జస్ట్ ఒక సింపుల్ ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేసి మేము ఇలాంటి సర్వీస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాము, మీకు ఇలాంటి సర్వీస్ కావాలనిపిస్తే మా వెయిటింగ్ లిస్ట్ లో జాయిన్ అవ్వండి అని. అండ్ ఎంతమంది సైన్ అప్ అవుతున్నారో చూసి రెస్పాన్స్ వస్తే దెన్ దట్స్ ఎ గ్రీన్ సిగ్నల్, అంటే మీ ప్రోడక్ట్ డిమాండ్ ఉందని మీనింగ్. సో మాటలు అతనికి బాగా నచ్చాయి. మీటింగ్ ఎండ్ లో అతను చెప్పిన మాటలు, సార్ ఈ మీటింగ్ నేను లైఫ్ లో మర్చిపోలేను. ఇన్వెస్ట్ చేసి ఫెయిల్ అయితే ఆ పెయిన్ ఎంత ఉంటుందో నాకు తెలుసు, అది అవాయిడ్ చేయడం ఎలా అనేది ఈ రోజు నాకు క్లారిటీగా అర్థమైంది అని అన్నాడు. అది చాలు నాకు. నా ఎక్స్పీరియన్స్ ఒక పర్సన్ అయినా రైట్ డైరెక్షన్ లో తీసుకెళ్లగలిగితే ఇంకేం కావాలి. జస్ట్ ఒక రూల్ గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఐడియా ఉంటే ఫస్ట్ డిమాండ్ టెస్ట్ చేయండి, తర్వాత ఇన్వెస్ట్ చేయండి. మీరు కూడా ఏదైనా ఐడియా సీరియస్ గా టెస్ట్ చేయాలనుకుంటే యూ కెన్ రీచ్ అవుట్ టు మీ.